దక్షిణ భారతీయులకు మల్లెపూలంటే ఎంత ప్రత్యేకమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి పండుగ, వేడుక, రోజువారీ జీవితంలోనూ మహిళలు పూలు పెట్టుకోవడం అలవాటు. కానీ మనకు అలవాటు, ఆనవాయితీ అని వేరే ఇతర దేశాల్లో కూడా పెట్టుకుంటే కుదరదు, ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్లో. ఇక డీటెయిల్స్ చూద్దాం. మన సాంప్రదాయ అలవాటు ఆస్ట్రేలియాలో ఒక పెద్ద సమస్యగా మారింది. మలయాళ నటి నవ్య నాయర్ తాజాగా దీనికి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. మెల్బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె దగ్గర మల్లెల గజ్రా ఉన్నందున అధికారులు 1,14,000 రూపాయల జరిమానా వేశారు. నవ్య ఆస్ట్రేలియాలోని మలయాళీ సంఘం నిర్వహించినటువంటి ఓనం వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లారు. బయలుదేరే ముందు ఆమె తండ్రి మల్లెపూలు కొనిచ్చి కోచి నుంచి సింగపూర్ వరకు ఒక భాగం వాడుకో, మిగతావి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకో అని ఇచ్చారు. అదే మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో ఆమెకు ఇబ్బందుల్లో నెట్టింది. నేను చేసింది చట్టానికి విరుద్ధమని అక్కడే నాకు తెలిసింది, అనుకోకుండా చేసిన తప్పే అని ఆమె అధికారులకు చెప్పారు. ఇక జరిమానా 28 రోజుల్లో చెల్లించాల్సిందే అని వారు వెల్లడించారు. ఇక ఆస్ట్రేలియా బయోడైవర్సిటీ రూల్ ప్రకారం పూలు, పండ్లు, విత్తనాలు, మొక్కల వేర్లు వంటి వాటిని బయట నుంచి దేశంలోకి తీసుకురాకూడదు. అవి స్థానిక పర్యావరణానికి హాని కలిగించే అవకాశం ఉందని భావిస్తారు. అందుకే చిన్న గజ్రా ఉన్నా జరిమానా తప్పదు అని అధికారులు చెబుతున్నారు. ఆకస్మిక జరిమానా ఆమెను షాక్కు గురిచేసిన ఓనం ఉత్సాహం మాత్రం తగ్గలేదు. మెల్బోర్న్లో జరిగిన వేడుకల్లో పాల్గొని అభిమానులతో ఫోటోలు పంచుకున్నారు. ఇక ఆకాశంలోనే తన మొదటి తిరువోణం జరుపుకున్నా అంటూ సోషల్ మీడియాలో రీల్ కూడా పోస్ట్ చేశారు. ఇక నవ్య నాయర్ 2001లో ఇష్టం సినిమాతో పరిచయం అయ్యారు. పలు హిట్ చిత్రాల్లో మలయాళ సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించారు. 2 సార్లు కేరళ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. తమిళం, కన్నడంలోనూ నటించి మంచి పేరు పొందారు.